ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్ వీళ్ళ టాప్ 10 హైయెస్ట్ కాసింగ్ మూవీస్ కంపేర్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర రియల్ విన్నర్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ ఇద్దరులో ఎవరికి ఎక్కువ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఎన్టీఆర్ టాప్ 10 మూవీ చూసుకుంటే అదుర్స్. ఈ సినిమాకి 26 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 58 కోట్లు ఖర్చు చేసి సూపర్ హిట్ అయింది. అదే రామ్ చరణ్ టాప్ 10 మూవీ చూసుకుంటే ఆచార్య. ఈ సినిమాకి దాదాపు 130 కోట్లు పెట్టి తీస్తే కేవలం 80 కోట్లు ఖర్చు చేసి డిజాస్టర్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు రామ్ చరణ్. నెక్స్ట్ ఎన్టీఆర్ టాప్ 9 మూవీ చూసుకుంటే బృందావనం. ఈ సినిమాకి కేవలం 20 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 70 కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే రామ్ చరణ్ టాప్ 9 మూవీ చూసుకుంటే రచ్చ. ఈ సినిమాకి 30 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 85 కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు రామ్ చరణ్. నెక్స్ట్ ఏంటంటే టాప్ 8 మూవీ చూసుకుంటే టెంపర్. ఈ సినిమాకి 40 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 75 కోట్లు ఖర్చు చేసి సూపర్ హిట్ అయింది. అదే రామ్ చరణ్ టాప్ 8 మూవీ చూసుకుంటే నాయక్. ఈ సినిమాకి 40 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 80 కోట్లు ఖర్చు చేసి సూపర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు రామ్ చరణ్. నెక్స్ట్ ఏంటంటే టాప్ 7 మూవీ చూసుకుంటే బాద్షా. ఈ సినిమాకి 50 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 90 కోట్లు ఖర్చు చేసి హిట్ అయింది. అదే రామ్ చరణ్ టాప్ 7 మూవీ చూసుకుంటే ఎవడు. ఈ సినిమాకి 40 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 80 కోట్లు ఖర్చు చేసి సూపర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ఎన్టీఆర్. నెక్స్ట్ ఏంటంటే టాప్ 6 మూవీ చూసుకుంటే జనతా గ్యారేజ్. ఈ సినిమాకి 70 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 130 కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే రామ్ చరణ్ టాప్ 6 మూవీ చూసుకుంటే వినయ విజయ రామ. ఈ సినిమాకి దాదాపు 120 కోట్లు పెట్టి తీస్తే కేవలం 100 కోట్లు ఖర్చు చేసి ఫ్లాప్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ఎన్టీఆర్. నెక్స్ట్ ఏంటంటే టాప్ 5 మూవీ చూసుకుంటే జై లవకుశ. ఈ సినిమాకి కేవలం 40 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 130 కోట్లు ఖర్చు చేసి సూపర్ హిట్ అయింది. అదే రామ్ చరణ్ టాప్ 5 మూవీ చూసుకుంటే ధృవ. ఈ సినిమాకి కేవలం 50 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 100 కోట్లు ఖర్చు చేసి సూపర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ఎన్టీఆర్. నెక్స్ట్ ఏంటంటే టాప్ 4 మూవీ చూసుకుంటే అరవింద సమేత. ఈ సినిమాకి కేవలం 60 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 160 కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే రామ్ చరణ్ టాప్ 4 మూవీ చూసుకుంటే మగధీర. ఈ సినిమాకి కేవలం 30 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 150 కోట్లు ఖర్చు చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ఎన్టీఆర్. నెక్స్ట్ ఏంటంటే టాప్ 3 మూవీ చూసుకుంటే వార్ 2. ఈ సినిమాకి దాదాపు 370 కోట్లు పెట్టి తీస్తే కేవలం 350 కోట్లు ఖర్చు చేసి ఫ్లాప్ అయింది. అదే రామ్ చరణ్ టాప్ 3 మూవీ చూసుకుంటే గేమ్ చేంజర్. ఈ సినిమాకి దాదాపు 300 కోట్లు పెట్టి తీస్తే కేవలం 200 కోట్లు ఖర్చు చేసి ఫ్లాప్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ఎన్టీఆర్. నెక్స్ట్ ఏంటంటే టాప్ 2 మూవీ చూసుకుంటే దేవర పార్ట్ 1. ఈ సినిమాకి దాదాపు 300 కోట్లు పెట్టి తీస్తే 450 కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే రామ్ చరణ్ టాప్ 2 మూవీ చూసుకుంటే రంగస్థలం. ఈ సినిమాకి కేవలం 70 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 220 కోట్లు ఖర్చు చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ఎన్టీఆర్. నెక్స్ట్ ఏంటంటే టాప్ 1 మూవీ చూసుకుంటే త్రిబల్ ఆర్. ఈ సినిమాకి 550 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 1300 కోట్లు ఖర్చు చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. అదే రామ్ చరణ్ టాప్ 1 మూవీ చూసుకుంటే త్రిబల్ ఆర్. ఈ సినిమాకి 550 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 1300 కోట్లు ఖర్చు చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ఈక్వలీ. సో ఓవరాల్ కంపేర్ చేస్తే ఎన్టీఆర్ ఇస్ ద విన్నర్. ఈ ఇద్దరు హీరోలో మీకు నచ్చిన హీరో ఎవరో కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమాలో మీకు నచ్చిన సినిమా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.